వెల్కమ్ టు టుడేస్ స్పెషల్ స్టోరీ ఆఫ్ మన తెలుగు టీవీ న్యూస్. గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. ఇది పాత డైలాగ్, కానీ కొత్త డైలాగ్ ఏంటో తెలుసా? గ్లోబలైజేషన్తో సరికొత్త జీవితాన్ని ఆస్వాదించవచ్చు, కాదేది అనర్హం అన్నట్టు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మూలన కూర్చునే సంస్కృతి పోయి ఉత్సాహంగా పనిచేస్తూ జీవించే అవకాశం ముంగిటకొచ్చింది గ్లోబలైజేషన్ ద్వారానే. మరి ఈ అవకాశం ఎక్కడా అని అనుకుంటున్నారా? తాము సృష్టించిన ఎలక్ట్రానిక్ టెక్నాలజీతో ఈ ప్రపంచాన్ని శాసించే జపాన్ నగరంలో టోక్యోలో ఉన్న ఒక చిన్న హోటల్. ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ అబౌవ్ 70 మరియు మతిమరుపుతో బాధపడేవారే. మరి ఈ హోటల్ను ఏమంటారో తెలుసా? రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్స్. పేరులోనే తెలుస్తుంది, మనం చేసిన ఆర్డర్స్ అన్ని కూడా మిస్టేక్గానే వస్తాయని. కారణం ఏంటి? వృద్ధులకు ఉద్యోగాలేంటి అన్న విషయాలపై మన తెలుగు టీవీ అందిస్తుంది స్పెషల్ స్టోరీ. మన భారతదేశంలో సగటు మనిషి జీవించే కాలం 70 నుండి 80 సంవత్సరాలు. 90 సంవత్సరాలు ఆపై బతికే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ జపాన్ దేశంలో గణాంకాల ప్రకారం 2021వ సంవత్సరానికి మహిళల ఆయురార్థం 87 సంవత్సరాలకు పైనే, పురుషుల జీవితకాలం 81 సంవత్సరాలకు పైనే. అయితే ఈ రేషియో 2002 నుండి 2021కి దాదాపుగా 25% పెరిగింది. అంటే వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇది కేవలం జపాన్ దేశానికే పరిమితం కాలేదు, మొత్తం ప్రపంచమంతా ఈ రేషియోని అనుసరిస్తూ ఉంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, మనిషికి వృద్ధాప్య ఛాయలు పెరిగే కొద్దీ మెమరీ పవర్ తగ్గుతూ ఉంటుంది. దీనినే అల్జీమర్స్ అంటారు. సహజమైన ఈ ప్రక్రియ వృద్ధులకు కాదు, వారి కుటుంబాలలో కూడా ఇబ్బందులను తీసుకుని వస్తుంది. దీనివలన వారి జీవితం నిస్తేజితమవుతుంది. ఇది గ్రహించిన జపాన్ వాసి షిరో ఓగుని వృద్ధుల కోసం ఒక రెస్టారెంట్ను స్టార్ట్ చేశారు. దీనిని రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం జపాన్ నగరంలో టోక్యోలో ఈ హోటల్కు వెళ్లడానికి యువత, ఫ్యామిలీస్ మరియు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇష్టపడుతూ ఉన్నారు. జనరల్గా మనం హోటల్కు వెళ్ళాలంటే లిస్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ చూస్తాం. కానీ టోక్యోలోని రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్కు కేవలం వృద్ధులకు సహాయం చేయడానికి, వారి మొహంలో చిరునవ్వులు నింపడానికి వెడుతూ ఉంటారు. అసలు ఈ హోటల్ మోటో ఏంటంటే, బలహీనులైన మతిమరుపు వ్యక్తులు వృద్ధులను బలోపేతం చేయడానికి ప్రారంభించిన రెస్టారెంట్. ఈ పాపప్ రెస్టారెంట్ను ప్రారంభించడానికి ప్రేరణ సృష్టికర్త షిరో ఓగిని. తన జీవన ప్రయాణంలో ఎంతో మంది అచేతనమైన వయస్సు పైబడిన వారిని చూశారు. వారికి ఆర్థిక స్థితి లేకపోయిన పక్షంలో వారు ఎదుర్కొనే అవమానాలు, అసమానతలను గుర్తించారు ఓనర్. వయసులో ఎంతో శక్తివంతంగా ఉండి ఆర్థిక స్వావలంబన పొంది ఒక హోదాను పొందిన వారు నేడు ఒంట్లో శక్తి తగ్గేసరికి కుటుంబ సభ్యులచే నిరాకరించబడి అనేక వేదనలకు గురి అయిన వారిని చేరతీసి వారిపై ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. వెయిటర్స్ అండ్ వెయిట్రెస్గా వారు నియమించి పని కల్పించి సంపాదన మార్గంలో పెట్టేశారు. దీనితో వారి జీవితం మళ్లీ చిగురించింది. అంతా బాగుంది. షిరో ఓగిని రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారు అంటే, అక్కడ వెయిటర్స్ అంతా మతి మరుపుతో సఫర్ అవుతున్న వారే. సో కస్టమర్స్ ఆర్డర్ చేసిన ఐటమ్స్ కాకుండా పొరపాటున మతి మరుపుతో వేరే ఐటమ్స్ తీసుకుని వచ్చినా మంచి మనసుతో మన్నించండి అన్న సందేశాన్ని టైటిల్లో పెట్టేశారు ఓనర్. సో వచ్చే కస్టమర్స్ కూడా వీరి స్థితిని అర్థం చేసుకుని వారికి భుజం తట్టి మరీ ధైర్యం చెప్తారు. వారు కుక్ చేస్తారు,
క్లీన్ చేస్తారు, సర్వ్ చేస్తారు కూడా. చూసారా, ఆ దేశంలో వృద్ధాప్యాన్ని బతికించడం కోసం కృషి చేస్తుంటే, మరి మన దేశంలో మన ప్రాంతంలో వృద్ధాశ్రమాలను పెట్టి వాటిలో ఉంచి వృద్ధాప్యాన్ని నిశీథిలోని వెన్నెలలా చేస్తున్నారు. ముసలితనం దేహానికే కాని మనసుకి కాదు అన్న విషయాన్ని గ్రహిస్తే చాలు, వారు బతికినంత కాలం సంతోషంగా జీవిస్తారు అన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వస్తుంది మన తెలుగు టీవీ న్యూస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్ ఛానల్.